పరిశుద్ధ గ్రంథము నుండి ఆశీర్వచన పాత్ర కొరకై యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 9. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును. తిరిగి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడైయుండినట్లు నీకును తోడైయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. అలాగే 4వ అధ్యాయము 14వ వచనం. 4వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 4 వర్స్ 14 అందరం కలిసి చదువుకుంటాం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవపరచినట్లు అతని బ్రతుకు దినములన్నింటను అతనిని గౌరవపరిచిరి. తిరిగి మరో మాట చదువుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మిగిలిన వారు ప్రార్థనలో ఏకీభవించి తలలు వంచండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట ఆరాధనలు మీ దాసుని మీరు అభిషేకించి వాడుకొని ఆ రీతిగా మా యొక్క స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనులై ఉండటానికి మా కొరకే మీరు చేసిన శిలువ బలియాగము కొరకే స్తుతిస్తూ ఉన్నాం. నలగొట్టబడిన శరీరమునకును చిందించిన రక్తమునకును సాదృశ్యంగా ఉన్న ఆశీర్వచనపు పాత్ర యొద్ద ఒలీవ మొక్కల వలె చేర్చబడిన మేము శుద్ధీకరణ హృదయంతో పాత్రలో చేయవేసి ఇహపర ఆశీర్వాదము పొందినట్లు మీరిచ్చిన వ్యక్తిగత కుటుంబ సంఘ సార్వత్రిక వాగ్దానములను స్వతంత్రించుకొని మిమ్మల్ని మహింపరచినట్లు సిద్ధపరుస్తారమని రాగలిగిన ప్రతి వారిని బట్టి స్తుతిస్తున్నాం. మార్గంలో ఉన్నవారు ఇంకా ఎవరైతే మీ ఏర్పాట్లో ఉన్నారో వారిని కూడా క్షేమంగా తీసుకున్నామని వేడుకుంటాం. ఎండ వేడిమి నుంచి మీ సన్నిధి దూతను కావలి ఉంచి మేఘస్తంభమును ప్రసాదించి కనికరము చూపుతూ రమ్మని అల్పుడును అయోగ్యుడును అపాత్రుడును నీ పరిశుద్ధుల పాదాలు కడగటానికి కూడా యోగ్యత లేని ఎన్నిక లేని నన్ను కరుణించి నా నోట మీ మాట ఉంచి నా పక్షముగా నిర్గమ 4:12 మత్తయి 10:20-21 వచ్చిన వాగ్దానములు నెరవేర్చమని మీ నిత్య నిబంధన రక్త ప్రోక్ష కిందకు తెచ్చుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున హృదయపూర్వకంగా స్తుతులు అర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ మధ్యాహ్న సమయంలో ఆరాధన కొరకై రాగలిగిన మీ అందరికీ యేసు వారి పేరిట హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తా ఉన్నాం. ఆరాధన కొరకై దేవుడు తన దాసుని ద్వారా మన గమనానికి తీసుకుని వచ్చిన దివ్య వాక్యమును బట్టి
మనం ఆయన ఆరాధించడానికి కృపణిస్తూ వచ్చాం. వాస్తవానికి దైవ సేవకులు మన మధ్యకు వస్తారని మనం ముందుగా తలంచలేదు. అయినప్పటికీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, రవిప్రకాశానికి దేవుడు సమృద్ధి అయిన వాక్య సమృద్ధిని ఆయనకి ఇచ్చాడు. వాక్యము కలిగిన వారిని గౌరవించటం అనేది దేవుని ప్రజలకున్న సహజమైన సుగుణం. యెహోషువ ఇక్కడ అట్టి వాక్యమును కలిగి ఉన్నాడు గనక మోషే తరువాత యెహోషువ దేవుని ప్రజల ద్వారా ఏం చేయబడినాడయ్యా అంటే గౌరవపరచబడినాడు, దేవుని ద్వారా గొప్ప చేయబడినాడు. కనుక ఇచ్చి దైవ నియమం మనము కలిగి ఉండడం ఎంతైనా క్షేమం. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యమును ఎంతైనా నేర్చుకున్న బద్ధులం. ఈ దేవుని వాక్యం నేర్చుకోవడానికి దేవుడు తన దాసుడు దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా సార్వత్రిక సంఘానికి నేర్పించిన దైవికమైన క్రమ పద్ధతి ఏమిటయ్యా అంటే వాగ్దానములు. ప్రభు అయిన దేవుడు సార్వత్రిక సంఘమునకు ప్రతి సంవత్సరము మోటో వర్సెస్లో 3 వాగ్దానాలను ఇచ్చి ఆరంభపు దినాల్లో దైవ సేవకులు దైవ వర్తమానము ఈ 3 వాగ్దానాలను సంవత్సరం అంతా ధ్యానించేవాళ్ళు. అందుకని ఆరంభపు విశ్వాసులకు వాగ్దానము యొక్క సమృద్ధి వారు కలిగిన వారై వాక్యము యొక్క పరిపూర్ణతలోనికి ఆ దినాల్లో ఉన్న భక్తులు రాగలుగుతూ వచ్చారు. అయితే ఈ దినాల్లో కూడా శేషం ఉంది. ఎప్పుడు కూడా దేవుని ప్రజలు లయము కారు. శేషం అనేది నిత్యత్వంలో చేరేంత వరకు దేవుడు ఉంచుతాడు. అందుకనే బెరాకాలో దేవుడు మనలను కూడా శేషముగా ఉంచున్నాడు. ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. చూడండి, ఆశీర్వచన పాత్ర కొరకు మనం చూస్తే మొదటి వాగ్దానము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? చెప్పాలండి, ఎవరితో చెప్తున్నారు? దేవుడే యెహోషువతో చెప్తున్నాడు. మరి దేవుడు యెహోషువతో ఈ మాట చెబుతూ పోల్చి చెప్పినాడు, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండుదును. మరి మోషేకి తోడై ఉన్నట్లు యెహోషువకి ఇది నన్ను నీకును నాకును తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘమునకును దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుంది, కలిగే మేలేమిటి అని అంటే 3వ అధ్యాయము 7 చాలా ఉన్నాయి. ఒక్క మాటను చూసుకుని ముగించుకుంటాం. అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలీయులందరూ నేడు వారి కన్నుల ఎదుట. చాలండి, మోషేకి తోడై ఉన్నట్లు యెహోషువకి తోడై ఉండడం ద్వారా ఇశ్రాయేలీయులందరి ఎదుట యెహోషువను ఏం చేసినాడు దేవుడు? వారు చూస్తుండగానే, వారు కనుమరుగైన తర్వాత కాదు, వారు చూస్తుండగానే. ఇప్పుడు ఇదే వాగ్దానాన్ని మనము వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా అన్వయించుకొని దానిని నెరవేర్చుకునేటట్లయితే నీ అన్నవారు చూస్తుండగానే, నిన్ను కన్నవారు చూస్తుండగానే, నీవు కన్నవారు చూస్తుండగానే యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ప్రసవ వేదన ద్వారా సత్య వాక్యము బట్టి కనిన దేవుని ప్రజలైన వారు చూస్తుండగానే ఈ వాగ్దానమును నీవు స్వతంత్రించుకుంటే నిన్నేం చేస్తాడు దేవుడు? చెప్పాలా అరవింద్, చెప్పాలా ఏం చేస్తాడు దేవుడు? నీ కన్నవారి ఎదుట యేసుక్రీస్తు వారి వాక్యం ద్వారా కనిన సంఘం ఎదుట నిన్ను గొప్ప చేస్తాడు. నీ తదనంతరం నువ్వు గొప్ప అవుతావని కాదు, నీ తల్లిదండ్రుల తరువాత నీవు గొప్ప అవుతావని కాదు, నీ తోబుట్టువుల తరువాత నీ గొప్ప అవుతావని కాదు, సంఘము ఎత్తబడిన తర్వాత నీ గొప్ప అవుతావని కాదు, వారి కన్నుల ఎదుటనే నిన్ను కూడా యెహోషువను గొప్ప చేసినట్లు
దేవుడు గొప్ప చేస్తాడు. ఇప్పుడు నీ హృదయంలో ఒక అపవాది ఏం తీసుకొని వస్తుందంటే నిరాశ తీసుకొని రావచ్చు. ఏం గొప్ప చేస్తాడులే అన్న, నాకున్న కష్టాలు నీకేం తెలుసు, ఏం గొప్ప చేస్తాడులే అన్న, నాకున్న వ్యాధులు నీకేం తెలుసు, ఏం గొప్ప చేస్తాడులే అన్న, నాకున్న రుణాలు నీకేం తెలుసు, ఏం గొప్ప చేస్తాడులే అన్న, నేను అనుభవిస్తున్నటువంటి శ్రమలు నీకేం తెలుసు, ఏం గొప్ప చేస్తాడులే అన్న, నా అంతరంగంలో ఉన్న వేదన ఎవరికి తెలుసు, అందుకనే నన్ను బట్టే బహుశా లోకంలో ఈ సామెత వచ్చిందేమో, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడే పరిస్థితి అనుభవిస్తూ కళ్ళల్లో నీళ్లు కుక్కుకుంటూ పన్ను బిగబట్టుకుంటూ ముఖాన నవ్వు పొలుముకుంటూ ఈ దినాన నేను సమాజంలో ఏదో బతుకుతున్న నామకా వాస్తి అన్నట్టుంది నా పరిస్థితి. మరి నీవేమో వాగ్దానం ద్వారా ఇలా చెబుతున్నావు, నా తల్లిదండ్రుల ఎదుటే, నన్ను కన్నవారి ఎదుటే, నేను కన్నవారి ఎదుటే, సిలువ రక్తం ద్వారా కడగబడిన వారి ఎదుటే ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటే యెహోషువను గొప్ప చేసినట్లు దేవుడు నన్ను కూడా గొప్ప చేస్తాడంట, యెహోషువను గౌరవించినట్లు దేవుడు నాకు కూడా గౌరవిస్తాడంట, అవమానమే నన్ను అలుముకొని ఉంటే నాకెలాగూ ఈ దేవుని యొక్క గొప్ప, దేవుని యొక్క ఆదరణ, దేవుని యొక్క అభివృద్ధి వస్తుంది అని అంతరంగంలో అనుమానపు బీజాలు గనక నీలో అపవాది వేస్తూ ఉంటే, ప్రియమైన సోదరి సోదరుడా, ప్రస్తుతము లైవ్ ద్వారా భవిష్యత్తులో దేవుని వాక్యం వీక్షిస్తున్న నీకు దేవుని సేవకునిగా దేవుని సంఘములో నుంచి పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకొని యెహోషువ ఆ స్థాయిలోనికి రావటానికి యెహోషువ జీవితంలో ఉన్న శ్రేష్టమైన మంచి లక్షణాలు ఉన్నాయి. మనకున్న సమయ హద్దుబాటులను బట్టి 5 మనము కూడా నేర్చుకొని అన్వయించుకోగలిగినట్లయితే నీవున్న స్థలంలో, ఒకవేళ స్కూల్లో ఉంటే స్కూల్లో, కాలేజీలో ఉంటే కాలేజీలో, యూనివర్సిటీలో ఉంటే యూనివర్సిటీలో, డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్లో దేవుడు నిన్ను ఉంచి ఉద్యోగ బాధ్యతలు, అది ప్రైవేటు పరమైనా సరే, గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, నీవున్న స్థలములో యెహోషువను గొప్ప చేసినట్లు, యెహోషువకి ఘనత కలిగినట్లు, యెహోషువకి గౌరవం వచ్చినట్లు నీకును దేవుడు చేయటానికి ఆయన వాగ్దానము చేసిన వాడుగా, నమ్మదగిన వాడిగా ఉన్నాడు. అందుకొరకే ఇందాక సేవకుల ద్వారా మనం వింటూ వచ్చినాం కదా, ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన లేఖనాలను ప్రవక్తల ద్వారాను కీర్తనల గ్రంథంలోను వ్రాయబడిన లేఖనములన్నీ కూడా యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏం చేసినాడు, నెరవేర్చినాడు. కనుక ఈ వాగ్దానములను కూడా మన జీవితంలో దేవుడు నెరవేర్చుటకు సమర్థుడై ఉన్నాడు. అలాగైతే యెహోషువని దేవుడు ఆ స్థాయిలో ఆశీర్వదించినట్లుగా మనము కూడా ఆ రీతిగా వ్యక్తిగతంగాను, కుటుంబంగాను, సంఘముగాను ఆశీర్వదించబడడానికి యెహోషువలో ఏ లక్షణాలు ఉన్నాయి? నెంబర్ 1, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 1. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. చాలండి. మొదటి లక్షణం ఏమిటయ్యా అంటే, యెహోషువ మోషేకు ఎలాగున్నాడట? పరిచారకుడుగా ఉన్నాడు. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కూడా, ఇందాకన్నా వాక్యం చెప్తా ఉన్నప్పుడు దేవుడు నాకు ఈ తలంపులు ఇచ్చాడు, వచ్చే వారం కూడా యెహోషువను గూర్చిన ఆరాధన వర్తమానము, యెహోషువను గూర్చిన పాత్ర కలిగి ఉన్నాం. ఈ వారం కూడా కొన్ని తలంపులు మాత్రమే యెహోషువను గురించి చూస్తాం. యెహోషువ ఎవరయ్యా అంటే మోషేకి ఎవరండి? పరిచారకుడు. మోషేకి పరిచారకుడు. మోషేకి పరిచారకుడుగా ఉన్న యెహోషువ ఎవరికి సేవకుడయ్యా అంటే దేవునికి సేవకుడు. మనము దేవునికి సేవ చేయాలి అంటే కనిపిస్తున్న స్థానిక సంఘములో దేవుని సేవకుని ద్వారా అప్పగించిన పరిచర్యలో పాలివారము కావాలి. అప్పగించిన పరిచర్యలో ఏం కావాలండి? పాలివారము కావాలి. యెహోషువ జీవించిన జీవితకాలం అంతటిలో యెహోషువ మోషే ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు. మోషే ఎక్కడుంటే అక్కడ ఉన్నాడు. మోషే ఎక్కడ కనబడితే అక్కడ యెహోషువ కనబడతాడు.
యెహోషువ మొట్టమొదటిసారి ఎక్కడ కనబడుతున్నాడంటే మనము మోషే ప్రార్థనలు సంఘ ప్రార్థనకి జ్ఞాపకం చేసుకుంటున్నాం కదండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 13వ వచనం వరకు 16వ వచనం వరకు మనం చూస్తే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత అమాలేకీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తున్నప్పుడు, యుద్ధానికి వస్తున్నప్పుడు యెహోషువ యుద్ధ భూమిలో ఉన్నాడు. 9వ వచనం, మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. యెహోషువ ఎక్కడ కనబడుతున్నాడయ్యా అంటే మొట్టమొదట యెహోషువ ప్రవేశం లేక యెహోషువ ఫస్ట్ ఆయన మనకి ప్రత్యక్షం అవుతుంది ఎక్కడయ్యా అంటే మోషే ఏదైతే చెప్పాడో ఆ చెప్పిన పనిలో అనగా యుద్ధ భూమిలో కనబడతా ఉన్నాడు. ఇప్పుడు రావటం కీర్తన్ కానీ, అరవింద్ కానీ, భక్సింగ్ కానీ, జోయల్ కానీ, లేకపోతే మిగిలిన యవనస్తులు ఎవరైనా కానీ రావటం వాళ్ళకి మంచి పరీక్ష, యుద్ధంలో మంచి పని చెప్పామనుకోండి ఏం చేస్తారు? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నా ఎడల నీకున్న నమ్మకం కొరకు పోయి మీ మమ్మీ డాడీతో ఏం చెప్తాంటే, మమ్మీ సేవకుడు అన్న చూసావా, నన్ను ఎంత నమ్మి ఈ పరీక్షకు నన్ను పంపించాడు, ఈ పనికి నన్ను పంపించాడు. తల్లిదండ్రుల ఎదుట పిల్లలు దేవుని మందిరం యొక్క పనిలో ప్రయాసపడుతుంటే తల్లిదండ్రుల యొక్క కన్నులలో ఏమి కనబడుతున్నాయా అంటే బాష్ప బిందువులు కనబడుతున్నాయా, దుఃఖ బిందువులు కనబడుతున్నాయా? బాష్ప బిందువులు అంటే కన్నీళ్లే, దుఃఖ బిందువులు అంటే కన్నీళ్లే. ఏమొస్తాయి? దేవుని మందిరంలో యవనస్తులైన వారు పరిచర్య చేస్తూ ఉంటే, పరీక్షింపబడుతూ ఉంటే, ప్రయాసపడుతూ ఉంటే, యుద్ధ భూమిలో ఉంటే, చెమటోడుస్తూ ఉంటే, వారి రక్తమును దేవుని పని కొరకు దారపోస్తూ ఉంటే తల్లిదండ్రుల యొక్క కళ్ళు ఎలా ఉంటాయి? మీ మమ్మీ లేదు ఉంటే అడిగేవాడిని. యెహోషువ ఎక్కడ కనబడుతున్నాడా అంటే పోనీ ఈయనేమన్నా అడ్రస్ లేనోడా అంటే ఎక్కడ చూసినా నూను కుమారుడును యెహోషువ పరిచారకుడు కదండి, మన్నించండి, మోషే పరిచారకుడు. ఎక్కడ చూసినా వాళ్ళ మమ్మీ డాడీని అడ్రస్ చేస్తున్నారు, అతని డిజిగ్నేషన్ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని పనిలో తన పరిచర్యను స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఓ మాట చూడండి, నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండము 23వ అధ్యాయము, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు. చూడండి, ఎక్కడ చూసినా సరే యెహోషువ ఎవరంట? మోషేకి పరిచారకుడు, మోషేకి పరిచారకుడు. ఇదేనా స్థానిక సంఘములో స్థానిక దేవుని సేవకునితో కలిసి ఎవరైతే దేవుని యొక్క పరిచారకులుగా వారి వారి తలాంతును బట్టి, వారి వారి పిలుపును బట్టి వారి కొరకై స్థానిక సేవకుడు ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా ఏ పనినైతే అప్పగిస్తూ ఉంటాడో అది ఎంతవరకు చేసినాడయ్యా అంటే మోషే మన్నించండి, యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికితే 40 సంవత్సరాలు పరిచారకుడుగా తర్ఫీదులో ఉంటే సేవకుడు అని ఎప్పుడు పిలువబడినాడయ్యా అంటే చెప్తారా? యవనస్తులు చెప్పాలా, పెద్దవారు కాదు. సేవకుడు అని ఎప్పుడు పిలువబడినాడయ్యా అంటే చెప్తారండి? యవనస్తులు, పెద్దోళ్ళు మీరు మన్నించాలి, మీకు ఇప్పుడు గిఫ్ట్లు ఏమి లేవు. యవనస్తులు చెప్పాలా, చచ్చిపోయిన తరువాత సేవకుడు అని పిలువబడ్డాడు. 40 ఏళ్ళు తర్ఫీదులో ఉన్నాడు. ఇది నేను విచారం ఏంటంటే తర్ఫీదే లేకుండా సేవకులు అయిపోతా ఉన్నారు.
వాళ్ళకి రకరకాలైన అభిషేకాలు అంటా ఉంటున్నారు. మోషే అంతటి వాడికే దేవుడు ఏమిచ్చినాడన్నా? తర్ఫీదు ఇచ్చాడు. ఎంతకాలం ఇచ్చాడు? 40 ఏళ్ళు. యెహోషువ 40 ఏళ్ళు మోషే దగ్గర పరిచారకుడిగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, నేనే తర్ఫీదులో ఉన్నాను అనుకోండి. ఓ 2 ఏళ్ళు తర్ఫీదులో ఉన్న తర్వాత నన్ను సేవకుడు అని పిలవకపోతే నాకు ఎలా ఉంటుంది? మీ గురించి నాకేం తెలుసు అని అనుకోండి, మీ గురించి మీరు ఆలోచించుకోండి. 5 ఏళ్ళు అయింది అనుకోండి, నన్ను సేవకుడు అనకుండా ఉంటే, 10 ఏళ్ళు అయింది అనుకోండి, 20 ఏళ్ళు అయింది అనుకోండి, ట్రైనింగ్ ఆర్ట్ సర్వెంట్ అంటా ఉంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అలాంటి 40 ఏళ్ళు చెప్పా అంటే చూడండి, 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 29వ వచనం. 24వ అధ్యాయము 29వ వచనం. మరియు నీవు ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడనైన యెహోషువ 110 సంవత్సరములు వయస్సు గలవాడై, యెహోవా దాసుడు, సేవకుడని కూడా డైరెక్ట్ స్పీచ్ లేని చెప్పలా. దాసుడు. ఇది నన్ను దేవుడు స్వరక్తమిచ్చి కొన్న సంఘములో దేవుని సేవకుని దగ్గర యెహోషువ వంటి పరిచారకులుగా, అంటే ఎప్పుడు కూడా నేను సేవకుడిగా ఉండాలి అనే ధోరణి యెహోషువలో కనబడలేదు. కానీ ఎప్పుడు కూడా యెహోషువ దేవుని పరిచారకుడిగా ఉండటానికి, మోషే దగ్గర పరిచర్య చేయటానికి, మోషే కొండ మీద చేతులెత్తుతుంటే ఊరు అహరోనులు సహకారులుగా ప్రార్థనకు సహకరిస్తూ ఉంటే యెహోషువ దేవుని జనులైన వారందరినీ పిలువనంపి, మీరందరూ దేవుని చేత ఏర్పరచబడిన వారని యుద్ధ భూమిలో గ్రౌండ్ లెవెల్లో యెహోషువ ఏం చేస్తున్నాడండి? పనిచేస్తా ఉన్నాడు. ఇది నా గ్రౌండ్ లెవెల్లో మనము దేవుని ఏర్పాటులో ఉన్న వారిని ఎంత మందిని దేవుని ఇంటిలోనికి నడిపించగలుగుతున్నాం, దేవుని ఇంటిలోనికి తీసుకుని రాగలుగుతున్నాం. అది యెహోషువ పరిచర్య. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఆత్మలను సమకూర్చుకునే సముదాయపు ఆ పరిచర్యలో యెహోషువ ఎలా ఉన్నాడయ్యా అంటే పరిచారకుడుగా ఉన్నాడు. అందు మాత్రమే కాదండి, యెహోషువను మనం గమనిస్తే మోషేకి దేవుడు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం మొదటిసారి ఇస్తే అవి పగలగొట్టినాడు. మరలా 40 దినాలు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని చేవ్రాతను తీసుకొని వస్తుంటే మోషేకి దేవుడు ఏం చెప్పాడంటే, ఈ కొండకి సరిహద్దులలో ఎవ్వరు కూడా ఇశ్రాయేలులు నివసించకూడదు, వారి దూరముగా ఉండాలి, ఎవరు కూడా సమీపముగా ఉండకూడదు, దేవుని మహిమను చూసి వారు తట్టుకోలేరు అని దేవుని చేత హెచ్చరించబడిన ఆ గడియలలో కూడా యెహోషువ ఎక్కడున్నాడయ్యా అంటే, చూడండి అన్నమాట, నిర్గమాకాండం 32వ అధ్యాయం 15-17 వచనాలు. బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 32. ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి, అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి, ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చే వ్రాత. చదవండి. యెహోషువ ఆ ధ్వని విని, యెహోషువ ఎక్కడున్నాడు? మోషేతో కొండ మీద దేవుని చేవ్రాతను తీసుకొని మోషే వస్తుంటే పాలెములో ధ్వని వినబడుతుంది. ఇప్పుడు ఈ సంగతి ఎవరికి చెప్తున్నాడు అంటే
వాస్తవానికి 40 ఏళ్ళు తరఫీదులో ఉండి మోషేకి అంత సన్నిహితంగా కొండ మీద ఉన్నప్పుడు వాళ్ళు ధ్వని చేస్తుంటే యెహోషువ వాళ్ళని పట్టుకుని ఏమనాలా? ఏంటి కేకలు పెడుతున్నారు, ఏం గోల చేస్తున్నారేంటి? మీకోసం మోషే వాక్యం తీసుకురావడానికి వెళ్తే, దేవుని దగ్గరికి వెళ్తే మౌనంగా ఉండలేరా అని అనాలా అనకూడదా? అనాలా అనకూడదా? వాళ్ళు గోల చేస్తుంటే యెహోషువ ఏమి వాళ్ళతోటి ఏమనకుండా ఆ సంగతి ఎవరికి చెబుతున్నాడు? మోషేకి చెబుతున్నాడు. ఇది నేను దేవుని ప్రజల మీద మనం నోరేసుకొని అలా ఉంటావేంటి, ఇలా ఉంటావేంటి అని మనకేమన్నా రైట్స్ ఉన్నాయా? ఎవరికి చెప్పాలా? చెప్పరేంటండి? ఎవరికి చెప్పాలా? బైబిల్ని ఆధారం చేసుకుని ఎవరికి చెప్పాలా? స్థానిక సేవకునికి చెప్పాలా? అసలు సేవకుడే లేకపోతే ఇంకేం చేస్తాం? యెహోషువ చూడండి పరిచర్య ధర్మము ఎంత చక్కగా నేర్పిస్తున్నాడు అంటే, ఇంకా మనం కొద్దిగా ఆలోచిస్తే సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కూషు దేశస్థురాలను మోషే పెండ్లి చేసుకుంటే ఈయనేమో దివ్య సుందరుడు. కూషు దేశస్థులు అంటే ఎలాగుంటారయ్యా అంటే నా మాదిరిగా నల్లగా ఉంటారు. చేసుకుంటే ఈ మోషే యొక్క అన్న అక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా యెహోషువ మీద ఏం చేస్తున్నారు? విరోధంగా తిరుగుబాటు చేస్తా ఉన్నారు. అప్పుడు మోషే పక్కన ఎవరు ఉంటారు? యెహోషువ ఉంటాడు. మోషే ఎక్కడుంటే యెహోషువ అక్కడ ఉంటాడు. మీ ఫ్యామిలీ మెంబర్సే నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు, ఇంకా నేను కూడా నిన్ను అంటానని యెహోషువ ఏమన్నా అన్నాడండి? ఏమీ అనలా. ఇంకా కొంచెం ముందుకు వెళితే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో కోరాహు, దాతాను, అబీరాము వీరు యెహోషువ మీద మోషే మీద ఏం చేస్తున్నారు? ఏదే పొద్దాక ఆయనే వాక్యం చెప్పాలా? ఆయనతోనే దేవుడు మాట్లాడతాడా? ఆయన చెప్పింది మనం చేయాలా అని మోషే మీద ఈ కోరాహు, దోతాను, అబీరాములు ఏం చేస్తున్నారు? సణుగుతూ గొణుగుతూ తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఈయన పట్టుకొనేమో యెహోషువ పట్టుకొనేమో మోషే ఏం చెప్తే చేయటమే తప్ప, మన్నించండి నాకు ఇంత రివర్స్ వస్తుంది, మోషే దగ్గర యెహోషువ ఏం చెప్తే చేయటమే తప్ప యెహోషువ సొంతంగా ఏమీ చేసేది లేదు. అయితే మోషే మీద ఇంటి వారు తిరుగుబాటు చేస్తున్నా, కోరాహు, దోతాను, అబీరాములు తిరుగుబాటు చేస్తున్నా, మరికొంతమంది మోషే మీద సణుగుతూ గొణుగుతూ ఉన్నా ఎన్నడూ కూడా యెహోషువ మోషే మీద ఏం చేయలేదండి? తిరుగుబాటు చేయ. నీ అన్న వాళ్ళే నిన్ను కాదన్నారయ్యా, నీతో పరిచర్యలో ఉన్న బహుశా ఈ మాట అనొచ్చు అనకూడదు, అర్థం కావడానికి చెప్తున్నా. కోరాహు, అబీరాము, దాతానులు యెహోషువకి సంఘ పెద్దలు అనుకోండి, అనుకోండి నీతో ఉన్న వాళ్ళే నీ మీద తిరుగుబాటు చేస్తుంటే ఇంకా నేను నిన్ను అనకుండా ఎట్టుంటాను అని ఏమన్నా అన్నాడా? ఎక్కడ కూడా అనలేదు. ఇంకో సందర్భంలో ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తారంటే ప్రవచిస్తూ ఉంటారు. దేవుని ఆత్మ వారి మీదకి వచ్చి ప్రవచిస్తూ ఉంటే అది యెహోషువ చూసి తట్టుకోలేక జలసీతో తట్టుకోలేక మోషే దగ్గరికి వెళ్ళి చెప్తే నువ్వు చెప్పాలా, లేకపోతే నేను చెప్పాలా, వీళ్ళు చెప్తున్నారు అనే ధోరణిలో వెళ్ళి యెహోషువ మోషేతో చెప్తుంటే మోషే యెహోషువని ఏం చేశాడంటే గద్దించాడు. అప్పుడు కూడా యెహోషువ మోషే దగ్గర పరిచారకుడుగానే ఉన్నాడు. చూడండి అన్నమాట, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే సంఖ్యాకాండం 11వ అధ్యాయం 27వ వచనం నుండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఎల్దాదు, మెదాదులు పాళెములో ప్రవచించుచున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకుని వారిలో నూను కుమారుడును మోషే పరిచారకుడనైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపుమని చెప్పాను. అంటే ఎల్దాదు, ఇంకొక ఆయన పేరు ఏం పేరు ఇక్కడే వ్రాయబడింది, మేదాదు వీళ్ళిద్దరూ ప్రవచిస్తా ఉన్నారు. యెహోషువ యవనస్తుడు దాన్ని చూశాడు, పరిగెత్తకుండా మోషే దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళని నిషేధించు అని చెప్తా ఉన్నాడు. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? 29వ వచనం. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము వచ్చిన యెహోవా ప్రజలందరూ
ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచును కదా అని అతనితో అనేను. ఒక రకంగా ఆయన గద్దిస్తా ఉన్నాడు. అంటే దేవుని సంఘములో మోషే మాత్రమే కాదు, అంటే సేవకుని మాత్రమే కాదు, వాడబడే ప్రతి ఒక్కరూ, తలాంతు కలిగిన ప్రతి ఒక్కరూ నిర్ణయకాల సమయంలో వారు దేవుని ఆత్మచేత పరిచర్యలో పాలివారు కావాలి. ప్రౌచితమైతే మనకున్న ప్రతి సహోదరుడు చేత ఆరాధన వర్తమానం చెప్పిస్తాం. మళ్ళీ మాటిని భయపడి మానేయమండి. ఆయన నా చేత మధు అనుకుంటాడు నా చేత ఆరాధన వర్తమానం చెబుతాడా చెప్పిస్తాడంట. బక్సింగ్ అనుకుంటాడు నా చేత ఆరాధన వర్తమానం అంట. జోయల్ అనుకుంటాడు నా చేత ఆరాధన. భయపడదు. ఇప్పుడు కాదు, నిర్ణయ కాల సమయంలో ఆ రీతిగా మిమ్మల్ని సిద్ధపరచి దేవుని ఆత్మ నడిపింపు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రేరేపణతో మోషే యెహోషువతో అంటాడు, వారు నా నిమిత్తము అది ప్రవచిస్తూ ఉంటే నీకెందుకు నన్ను బట్టి రోషము. ప్రతి పరిస్థితిలో కూడా యెహోషువ ఎలా ఉన్నాడయ్యా అంటే మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు దేవునికి. ఇదేనా ప్రియమైన సోదరి సోదరుడా, నీకున్న తలాంతును బట్టి, ఎందుకంటే నీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం కనుక ధైర్యంగా చెప్పగలుగుతాం, ప్రతి ఒక్కరి కొరకు నేను వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాను. నీకు సంబంధించిన నీ అన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. వ్యక్తిగతంగా చేస్తున్నాం, కుటుంబంగా చేస్తున్నాం, సంఘంగా చేస్తున్నాం. మీలో మీ ఇంటిలో ఎందరైతే దేవుని యొక్క సంకల్పంలో నిర్ణయించబడిన వారిగా ఉన్నారో అట్టి ప్రతి వారు కూడా నిర్ణయ కాల సమయంలో దేవునికి పరిచారకులుగా ఆత్మ సంబంధమైన పరిచర్య చేయడానికి వారిని సిద్ధపరచుటకు దేవుని సేవకులుగా దేవుని పాదాల దగ్గర సిద్ధంగా ఉన్నాం. ఈ వరుసలో మనం చూసుకుంటూ పోతే మొదట రవిప్రకాష్ అన్న ఆరాధన వర్తమానం చెప్పారు. ప్రౌచితమైతే భవిష్యత్తులో మన యోబాను చేత కూడా ఆరాధన వర్తమానం చెప్పిస్తాం. దేవుడు ఆ రీతిగా సిద్ధపరుస్తాడు. ఆ రీతిగా వరుసగా ప్రతి ఒక్కరూ ఆరాధన వర్తమానమే కాదు, ఆయా సమయాన్ని సందర్భాన్ని బట్టి దేవుని రాజ్య సువార్తలో వారి వంతు వారి పాలు. ఇంకా మీకు గుర్తుందో లేదో, గత సంవత్సరం డిసెంబర్ మాసంలో మనము ఈ విజయవాడ పట్టణంలో ఆ నెలంతా సువార్త ప్రకటన చేస్తూ ఉంటే, ఉదయకాల సమయంలో సువార్త చేస్తుంటే యవనస్తులైన వారిని తీసుకుని వచ్చి సువార్త చెప్పించాం. ఒక సహోదరుడు అన్నాడు, ఇప్పటి వరకు మా చరిత్రలో ఆయన అనుచరులు తప్ప మైకి పట్టుకొని చెప్పిన వాళ్ళు నేను త్వరగా మేము చూడలేదు. యవనస్తులైన మమ్మల్ని మీరు ఇలాగ బలపరిచారన్న మాకు చాలా ఆదరణ, సంతోషము. ఇంటికి వెళ్ళాక భయము, రేపన్న నాకు వాక్యం ఇస్తాడేమో కనుక రేపేం చెప్పాలి ప్రభు అని ఇప్పుడే ప్రార్థన చేసుకుంటా వచ్చాను. యెహోషువ ఎవరయ్యా అంటే పరిచారకుడు. అలాగే సిస్టర్స్ కూడా, సేవకురాలు కూడా మీ అందరిని అలానే సిద్ధపరుస్తారు. ప్రతి ఒక్కరు కూడా సిస్టర్స్ మీటింగ్లో సాక్ష్యం చెప్పిస్తారు. ఆ తర్వాత దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను బట్టి ఆయా స్థలాల్లో వాడబడేటట్లుగా, అందుకనే మేము గత దినాల్లో సేవ చేసిన స్థలాల్లో ఎవరైతే సాక్ష్యం చెప్పేవారిగా ఉంటారో, అన్యులైన వారు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి రావడానికి దేవుడు ఎవరిని వాడుకుంటూ ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి మన మధ్య సాక్ష్యం చెప్పిస్తూ ఉంటాం. మేము సేవకుడుగా సేవకురాలుగా మేమే అనేది బైబిల్ నేర్పించట్లేదు. మనము దేవుని పరిచారకులుగా, దేవుని స్టార్టింగ్లో నుంచున్నప్పుడు ఒకవేళ అరవింద్ నుంచున్నాడు అనుకో, కొంత సంఘాన్ని చూసినప్పుడు బిడియం కలగొచ్చు, ఏం కాదు, కొన్ని దినాలకు బలపడతారు. నవిశ్రీని నిలబెట్టినప్పుడు భయం కలగొచ్చు. నాకైతే ఫస్ట్ టైం 10th క్లాస్ అయిపోయిన తర్వాత యూత్ మీటింగ్ ఇస్తే నా పరిస్థితి ఎలా ఉందంటే, తలలో నుంచి చెమట అరికాలలోనికి కారుతుంటే, ఆ యూత్ మీటింగ్ వాక్యం అయిపోయేసరికి నేను నడుస్తుంటే కాళ్ళు అద్దుర్లు పడుతున్నాయి, తడి. 10th క్లాస్ అయిపోయింది. మా దగ్గర యవనస్తులు అందరూ ఎవరయ్యా అంటే ఏజీ కాలేజీ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్, హోమ్ సైన్స్ కాలేజీ స్టూడెంట్స్, డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గర 10th క్లాసు. అదే నాన్న దేవుని సేవకులు ఆ రీతిగా పరిచర్య ధర్మం. ప్రియమైన సోదరి సోదరుడా, మోషే
ఇశ్రాయేలీయుల ఎదుట ఈ వాగ్దానమును బట్టి గొప్పవానిగాను, గౌరవప్రదమైన వ్యక్తిగాను, విజయశాలిగాను ఆశీర్వదించబడటానికి కారణం ఏమిటయ్యా అంటే, స్థానిక దేవుని సేవకుని యొక్క పరిధిలో దేవునికి ఏం చేస్తా ఉన్నాడండి? పరిచర్య. అది ఏదైనా సరే, చీపురు పట్టుకొని ఊడ్చేదైనా సరే, మైకి పట్టుకొని చెప్పేదైనా సరే, చేపలు మడిచేదైనా సరే, ఏదైనా సరే. మోషే ఎక్కడుంటే అక్కడ ఎవరున్నారండి? యెహోషువ అన్నాడు. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రీతిగా నీవు నేను మనము మిమ్మల్ని బాధపట్టాలని కాదు మేము పరిచర్య చెప్పేది, పని చెప్పేది. మీరు మీ కన్న తల్లిదండ్రులు ఎదుట ఏం కావాలా? దేవుని ద్వారా గొప్ప చేయబడాలి. అది నెంబర్ 1. యెహోషువలో ఉన్న మొదటి లక్షణం ఏమిటయ్యా అంటే, మోషే ఎదుట దేవుని పరిచారకుడు. రెండోది చూస్తామనండి, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము, 9వ వచనం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. చాలండి. ఆ తర్వాత ఇంకో మాట చదవండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం. బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 27 verse 18. సంఖ్యాకాండము 27:18. ఆత్మను పొందినవాడు. చాలు. రెండో తలంపు ఏంటంటే, మోషే దగ్గర పరిచారకుడుగా ఉన్న యెహోషువ మీద దేవుడు చేతులుంచుమని చెప్పినప్పుడు యెహోషువ ఏమైనాడయ్యా అంటే జ్ఞానాత్మ పూర్ణుడైనాడు, ఆత్మ నడిపింపును కలిగినాడు, ఆత్మ నింపును పొందినాడు, ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుతున్నాడు. నేను తెనాలి బెరాకాలో సేవ చేస్తున్నప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి కొంతమంది యవనస్తులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవటానికి ఆ ప్రాంతానికి వచ్చి మందిరానికి వచ్చారు. దూర ప్రాంతం నుంచి వచ్చిన యవనస్తులైన వారిని, చదువుకునే పిల్లలు ఎవరైనా సరే బాగా ఇష్టం. ఆ బ్రదర్స్కి కొంతమందిని కూర్చోబెట్టి నా దగ్గర కూర్చోబెట్టుకొని కొన్ని మాటలు వాళ్ళకి చెప్పి ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలని నాకు తెలిసిన పరిధిలో వాళ్ళకి కొన్ని విషయాలు చెప్తా, దేవుని ప్రేమ చూపిస్తా వచ్చేవాడు. మొన్నటి దినాన ఓ సహోదరుడు ఫోన్ చేసినాడు. అన్నా, ఏం పేరంటే జఫన్యా, ప్రవచత్వం, నేను రమ్మన్నాను, ఇక్కడికి రమ్మన్నాను, మా దగ్గరికి రావాలి బ్రదర్ అన్నాను. అంకుల్ మీ దగ్గరికి నేనా అన్నాడు. అవును, మా దగ్గరికి నువ్వే రావాలన్నాను. బెంగళూరులో జాబ్ చేస్తా ఉన్నాడు, అప్పుడు బీటెక్ చదువుతా ఉన్నాడు. అంకుల్, మేము మా స్టడీస్ ముగించుకొని వెళ్ళిపోయేటప్పుడు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉన్నాం. మీరు కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసే మధ్యలో మరి దేవుడు మీకు ఎలాంటి ఆత్మ ప్రేరేపణ ఇచ్చాడో నాకు తెలియదు, నా మీద మీరు చేయబెట్టి ప్రార్థన చేశారు. మీరు చేసిన ప్రార్థనలో ఒక మాట నా హృదయానికి తాకింది. ప్రభువా, ఈ బిడ్డ ఎక్కడికి వెళితే అక్కడ ఆత్మ నడిపింపుతో, ఆత్మ నింపుదలతో వర్ధిల్లునట్లు, మీకు మహిమ కలిగినట్లు, తల్లిదండ్రులకు సంతోషం కలిగినట్లు దయతో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించు అని ప్రార్థన చేశారు. తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీకు తెలుసు, మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదు, మీకు ఫోన్ చేస్తూ వచ్చాం, ప్రార్థన చేశారు. నిర్ణయకాల సమయంలో నాన్నగారి మహిమలోనికి వెళ్ళారు. కుటుంబంలో చెప్పలేనన్ని ఆర్థిక ఆరోగ్య సమస్యల్లో సతమతమవుతూ ఉన్నప్పుడు మీరు మానక ప్రార్థన చేస్తూ వచ్చారు. దేవుడు కరుణించాడు. ఈ రోజున బెంగళూరులో మంచిగా జాబ్ చేస్తూ ఉన్నాను. జాబ్ చేస్తున్నందుకు మీకు ఫోన్ చేయట్లేదు అంకులు. సంతోషకరమైన సంగతి ఏంటంటే ఈరోజు నేను పరిచర్యలో వాడబడుతున్నాను. ఈరోజు నేను పరిచర్యలో వాడబడుతున్నాను అంటే ఆ రోజు బెరాకాలో నీ ద్వారా దేవుడు నాకు వేసినటువంటి ఆ పునాది. ఈరోజు నేను పరిచర్యలో వాడబడుతున్నాను. మరి కొంతమంది అంటారు, తర్ఫీదు ఎక్కడ పొందేవయ్యా అని అంటూ ఉంటారు. వాళ్ళ సేవకుడికి నాకు బాగా పరిచయం. వాళ్ళ సేవకుడు అన్నాడంట, ఏంటి పలానన్నలాగే వాక్యం చెబుతా ఉన్నావు అంటే, నేను ఆ అన్న దగ్గరే. ప్రియమైన సోదరి నా ఆశ యవనస్తులైన వారందరూ కూడా నాకంటే, అంటే నేను పెద్ద చెబుతానని కాదు,
నేనేదో మంచి సేవకుడిని కూడా కాదు, అసలు మీ పాదాలు కడగటానికి కూడా యోగ్యత లేని వాడిని నాకు తెలుసు. దేవుడు నన్ను ఎక్కడ ఉంచితే అక్కడ ప్రతి స్థలములో యవనస్తులైన వారు ఆత్మ నింపుదలతో వచ్చి దేవుని చేతిలో బలమైన పాత్రలుగా వాడబడాలి. జ్ఞానాత్మ పూర్ణులుగా వారు చేయబడాలి. ఆత్మ నడిపింపులోనికి రావాలి. వారి వివాహ విషయాలలో వారి తీర్మానంలోనికి రావాలి. అవును అంకుల్, దేవుడు నీ ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చినాడు, నేను ఎరగగలిగినాను ఇది దేవుని చిత్తం, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ పరిచర్య చేయటానికి, ఈ ఉద్యోగం చేయటానికి, ఈ పలానా స్థలంలోనికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళటానికి దేవుని ఆత్మ నడిపింపును నేను మనము కలిగిన వారమై ఉండాలి. మోషే యెహోషువ మీద ఏం చేసినాడండి? చేతులుంచి ప్రార్థన. గుంటూరులో నాకు ఒక అక్క, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు చాలామంది దేవుడు ఇచ్చిన అక్కలు ఉంటారు. మా మమ్మీ, మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి ఏమి నేర్పారంటే, సిస్టర్స్ అందరు ఎవరైనా సరే నాకంటే కొంచెం పెద్దోళ్ళు అయితే అందరు అక్కలు, మిగిలిన వాళ్ళందరూ చెల్లెళ్ళు. ఒక్క నాకు దేవుడిచ్చిన సేవకురాలు తప్ప భూమి మీద నాకు అందరు అక్క చెల్లెళ్ళలాగానే ఉంటాను. ఒక అక్క, సుజాత అక్క, అన్న నెలకొక్కసారైనా నువ్వు నా తల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే ఇక నాకు ఆ నెలంతా నెమ్మది ఉంటుంది అన్న. ఎన్ని ఇబ్బందులైనా పర్లేదు, మా అన్న ప్రార్థన చేశాడు, దేవుడు నన్ను కరుణిస్తాడు, ఆ నెమ్మది. ఇది సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఆ అక్క అదే ఆశ. ఎందుకు ప్రభు ఆమె విశ్వాసం అలా ఉంది అంటే, అక్కకి నేను మందిరంలో ఏ పని చెప్పినా అలానే చేస్తుంది. అందుకని నేను నా మొబైల్ ఫోన్లో మీ పేర్లు సేవ్ చేసుకుంటాం కదా, అందరూ చేసుకుంటారు కదా, ప్రతి ఒక్కరికి బ్రదర్స్ పేరు అయితే ఖచ్చితంగా బ్రదర్ అని పెడతా, సిస్టర్స్ అయితే సిస్టర్ అని పెడతారు. చిన్నోళ్ళైనా నవేశ్రీ సిస్టర్ అని పెడతా, బ్యూలా సిస్టర్. కాలం నా ఫోన్ చెక్ చేసుకోండి. సిస్టర్స్ అందరూ సిస్టర్స్, బ్రదర్స్ అందరూ బ్రదర్స్. కొద్ది మందిని అక్క అని పెడతా, సుజాత అక్క, షారక్క, శోభక్క, అట్లా కొంతమందిని పెడతా. కారణం ఏంటంటే వారు ఆత్మ నడిపింపులో ఉండే ఆ ఆత్మీయమైన జ్ఞానంలోనికి వారు రావాలా. ప్రియ సోదరి సోదరుడా, మోషే దగ్గర యెహోషువ ఎలా ఉన్నాడంటే ఆత్మ నడిపింపును కలిగిన వాడి, ఆత్మీయమైన జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాడు. మరి అందరూ వస్తారా రారా అంటే అది వాళ్ళ పరిశుద్ధాత్మ దేవుని. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు 70 మంది యవనస్తులం, 70 మంది యవనస్తుల్లో సేవకు వచ్చింది నేను ఒక్కడే. మిగిలిన వాళ్ళు సంఘ పెద్దలుగా, కొంతమంది సంఘ పెద్దలుగా ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ చదువులో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అలా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు అంటారు, ఏ సేవకుని దగ్గర నువ్వు నేను ఉన్నాము చదువుకునేటప్పుడే, ఏ సేవకుని దగ్గర నువ్వు నేను పరిచర్య చేసాము, ఏ సేవకుడు చెప్పిన పని నువ్వు నేను చేసాము, కానీ నువ్వేంటి ఇలా అయిపోయావు, మేమేంటి ఇలానే ఉన్నాము. ఒక్కటే మా మమ్మీ చెప్పింది, సేవకుడు అంకులు ఏం చెప్తే అది చెయ్యి, అంతకు మించి నువ్వు చేసావో ఆయనకి సలహా ఇచ్చావో. మా మమ్మీ పెద్ద చదువుకోలే, షారాక్ అన్నంత ఉంటుంది. నూను కుమారుడైన యెహోషువ మోషే చేతులుంచి ప్రార్థన చేయగా జ్ఞానాత్మ పూర్ణుడు, ఇశ్రాయేలీల ఎదుట ఏమయ్యాడంటే గొప్పవాడు. నువ్వు నీ స్కూల్లో, నీ కాలేజీలో, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ అన్నదమ్ముల దగ్గర, నీ బంధువుల దగ్గర, స్థానిక సంఘం దగ్గర, నువ్వు చేస్తున్న ఉద్యోగ బాధ్యతల దగ్గర అట్టి గొప్పవానిగా నీవు ఆశీర్వదించబడటానికి దేవుడి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం నీ పక్షంగా నెరవేర్చబడాలంటే రెండోది ఆత్మ నడిపింపును, ఆత్మీయమైన జ్ఞానమును కలిగిన వారమై ఉండాలి. మూడోది చూద్దాం రండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నీవు
నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా ఉంది నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. 8వ వచనం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. అలాగే చాలండి. అలాగే 8వ అధ్యాయము 34వ వచనం, ఆ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనము దాని శాపవచనము చదివి వినిపించను. 35వ వచనము చివరి భాగం, వాటన్నింటిలో చదువక విడిచిన మాట ఒక్కటి కూడా లేదు. దేవుని ప్రజలైన వారి ఎదుట మోషేకి తోడైనట్లు యెహోషువకి తోడై ఉన్న దేవుడు ఆ వాగ్దానం ఇచ్చి గొప్పవానిగా చేయబడడానికి 3వ లక్షణం ఏమిటయ్యా అంటే, దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర గ్రంథమును చదువుటలోను బోధించుటలోను సమాజమునకు తెలియజేయటలోను ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. అంటే దేవుని వాక్యాన్ని ఏం చేసేవాడయ్యా అంటే చదివేవాడు. కుడి ఎడములకు తొలగిపోకుండా ఆ దేవుని వాక్యాన్ని ఏం చేసేవాడయ్యా అంటే బోధించేవాడు. ఆ దేవుని వాక్యాన్ని ఏం చేసేవాడయ్యా అంటే సమాజానికి తెలియజేసేవాడు. కాబట్టి ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి నిర్ణయకాల సమయంలో సంఘంలో మీరేం చేయాలా? మీరు చదివిన వాక్యాన్ని బోధించేవారిగా రావాలా. అలాగే బోధించేవారిగా రావాలంటే ఈ దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలా? ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఒక చిన్న మాట, తెలిసిన మాటే, మీకు పెద్ద రుచిగా ఏముండదు ఈ మాట, అయినా నాకు ఇంకా అంతకంటే పెద్ద మాట ఏమి రాదు. ఈరోజు ఎంతమంది మీ దినభాగాన్ని చదివారు? నాకు తెలిసి ఏదో 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 ఒక సామెత ఉంటుంది కదా, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద. మీ ముఖ కవళికని బట్టి ఆటోమేటిక్గా మీరు చదివారు చదవలేదు, నా నమ్మకం అయితే మీరు చదివారు అని. మీ ఫేస్ రీడింగ్ అయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్. దేవుని వాక్యము చదవటానికే మనకి చేత కాకపోతే, దేవుని వాక్యాన్ని చదవటానికి నిర్లక్ష్యం అయితే, దేవుని వాక్యాన్ని ధ్యానించడం చేత కాకపోతే ఇంకెప్పుడు బోధిస్తాం? ఇంకెప్పుడు సమాజానికి తెలియజేస్తాం? ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఉండటమేనా? అలా కాదు. రానున్న దినాల్లో వినోదం ఏం కావాలి అంటే మంచి బోధకుడు కావాలా, సేవకుడు కాదు నేను అంటుంది. మళ్ళీ కంగారు పడి జాబ్ రిజైన్ చేయొద్దు. సేవకుడు వేరే, బోధకుడు వేరే. దేవుడు పిలుపు ఏర్పాటు ఉంటే ఖచ్చితంగా సంపూర్ణమైన సేవకు రావడానికి సమ్మతిస్తాం. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తాం, కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు, పనివారి కొరకు యజమానుని వేడుకొనుడు అని దేవుడు చెప్పాడు కనుక ఆయన పిలుపు ఏర్పాటులో ఉన్నవారిని సేవకు పిలిచి సమకూరుస్తాం. అయితే సంఘంలో ఏర్పరచబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని తరపున ప్రతినిధులుగా ఏం కావాలా? బోధించేవారిగా ఉండాలి. బోధించేవారిగా ఉండాలి అంటే వారు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలా. ఏమైనా చదువుతున్నామా దేవుని వాక్యం? ఏమైనా ఆశ ఉందా దేవుని వాక్యం చదివితే? దేవుని వాక్యం చదివితే నీకేంటి లాభం? 2 లాభాలు చూపిస్తా. ఒకటి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 31వ వచనం. నీవు చదువుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, కుటుంబ జీవితం కలిగి ఉన్నా, ఏం చేస్తున్నా దేవుని వాక్యము నువ్వు చదివితే కలిగే లాభం ఏమిటయ్యా అంటే 15:31 నాన్న, వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది ఏం చేశారు? నీ వ్యక్తిగత జీవితంలో ఆదరణ రావాలి అంటే, నీ కుటుంబ జీవితంలో ఆదరణ రావాలి అంటే, నీ ఉద్యోగ బాధ్యతల్లో నీకు ఆదరణ రావాలి అంటే, నీ భవిష్యత్తు జీవితంలో నీకు ఆదరణ రావాలి అంటే, నువ్వు చదువుకునే దినాలలో నీకు ఆదరణ రావాలి అంటే, ఆ ఆదరణ ఆనందముగా మార్చబడాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి? చదవాలా. జేఈ మెయిన్స్, నీట్ ప్రోగ్రామ్ కొరకు, అడ్వాన్స్ కొరకు, గేట్ కొరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, అంకుల్ టైం టేబుల్ అసలు సెట్టే కావట్లేదు అంకుల్ బైబిల్ చదవడానికి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత చదువుతాను అంకుల్.
ఇంక నీకు ఆనందం ఎక్కడ అంకుల్? దేవుని ద్వారా నీకు ఆదరణ ఎక్కడ అంకుల్? ఈ కేజీ నుంచి పీజీ వరకు ఈ రన్నింగ్ ఎగ్జామ్స్, అకాడమిక్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ అడిగితే ఈ మార్చి నెల నుంచి వాళ్ళు అంటారు, అంకుల్ మీకేం అంకుల్ బాగానే చెప్తారు అంకుల్, ఈ నెల మాత్రం మమ్మల్ని వదిలేయండి అంకుల్, దినభాగం మేము చదవం అంకుల్, ఈ నెల కావాలంటే వచ్చే నెల సమ్మర్ హాలిడేస్లో చదువుతాం అంకుల్. నువ్వు దినభాగం చదవకుండా నీ ఎగ్జామ్స్ ఎలా రాయగలవు అంకుల్? రాస్తే నీకు అది ఎలా అర్థమవుతుంది అంకుల్? నీ హ్యాండ్ రైటింగ్ ఏమవుతుంది అంకుల్? నీ ఆలోచన ఏమవుతుంది అంకుల్? సరైన ఆన్సర్ నీకు ఎలా వస్తుంది అంకుల్? నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాలి అంటే నీవు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి అంకుల్? చెప్పరండి అంకుల్, చదవాలి అంకుల్, ధ్యానించాలి అంకుల్. కానీ ఈరోజు స్టూడెంట్స్ ఎంతమంది చదువుతున్నారు అంకుల్? స్టూడెంట్స్ని చదవమని చెప్పడానికి కూడా పేరెంట్స్కి ఏం రాదు అంకుల్. అన్నా ఈ సంవత్సరం ఈ నెల మా వాడిని వదిలేయన్న, ఏడకు వదిలేయాలా? ఆదరణలో నుండి వదిలేయాలా? కలగబోయే ఆనందంలో నుండి వదిలేయాలా? నీ కన్నుల ఎదుట దేవుడు చేసే గొప్ప ఆశీర్వాదంలో నుండి వదిలేయాలా? నా జీవితంలో ఏమి వదిలినా నిద్ర లేచిన వెంటనే మొదట మనము దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే దేవుని వాక్యమునకు. ఎందుకనగా ఈ వాక్యము హెబ్రీ 4:12లో వ్రాయబడింది, ప్రాణాత్మ కీళ్ల మూలుగులను విభజించినంత లోతుగా దూర్చు హృదయాంతరంగపు ఆలోచనలను పరిశీలించి పరిశోధించి నిన్ను పరిశుద్ధతలోను పరమాశీర్వాదములను తీసుకురావడానికి ఈ వాక్యానికి ఆ శక్తి ఉంది. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 18 నుంచి 21 వచనం వరకు మనం చూస్తే, కుడి ఎడమలు తొలగిపోకుండా నీ జీవిత కాలం అంతా నీవు గమ్యము చేరి విజయశాలిగా మనము ఉండాలి అంటే ఈ దేవుని వాక్యం ధ్యానించాలి, చదవాలి అని నేర్పిస్తుంది. అందుకనే కీర్తనకారుడు దావీదు దేవుని వాక్యాన్ని ఎంతకాలం చదివాడు? 1వ కీర్తన చెప్పు. 1వ కీర్తనలో ఎన్నో వచనం అది? 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును ఎప్పుడు ధ్యానించాడు ఆయన? మనం దివారాత్రం ఏం చేస్తున్నాం? మనం కూడా ధ్యానిస్తున్నాం. ఆయనేమో వాక్యం ధ్యానిస్తున్నాడు, మనమేమో పరధ్యానం. ఒక్కొక్కరికి ఆరోగ్య విషయంలో పరధ్యానం, ఒక్కొక్కరికేమో ఆర్థిక విషయాల్లో పరధ్యానం, ఒక్కొక్కరేమో భవిష్యత్తు పెండ్లెట్లా అని పరధ్యానం, ఇంకొకరేమో రేపేమవుతుందా అని పరధ్యానం, ఇంకొకరేమో రేపే డ్రెస్ వేసుకోవాలని పరధ్యానం. మనకుండే ధ్యాస మనకుంది, ఆయనకుండే ధ్యాస ఆయనకుంది. ఆయన ధ్యాస ఏంటి? వాక్యం. అందుకని దావీదేమయ్యాడు? కొత్త నిబంధన తీసిన వెంటనే మొదటి అధ్యాయం మొదటి వచనంలో దావీదు కనబడతాడు. కొత్త నిబంధన ముగింపు ఆఖరి అధ్యాయము ఆఖరి వచనాల్లో దావీదు కనపడతాడు. సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకంలో జన్మించిన శుభగడియ ప్రపంచానికి ఆయన రాకడ పర్యంత వరకు తెలియబడాలంటే ప్రతి మారుమూల ప్రాంతమును కూడా ఫ్లెక్సీలు వేస్తే ఆ ఫ్లెక్సీల మీద ఏమని రాస్తారయ్యా అంటే, నేడు దావీదు పట్టణమందు మీ కొరకు లోక రక్షకుడు. అంటే దావీదుని దేవుడు గొప్ప చేయటానికి కారణం ఏమిటయ్యా అంటే దివారాత్రము దేవుని వాక్యాన్ని ఏం చేశాడు? మనం గొప్పవారిగా కాలేకపోవటానికి, ఆదరణ పొందలేకపోవటానికి, అత్యానందం కలిగి ఉండలేకపోవటానికి, మన తల్లిదండ్రుల ఎదుట మనము వర్ధిల్లలేకపోవటానికి, మనం కన్న పిల్లలు మన ఎదుట వర్ధిల్లలేకపోవటానికి, దేవుని సంఘంగా మనము వర్ధిల్లలేకపోవటానికి, ఆదరించబడలేకపోవటానికి, రక్షణానందం పొందలేకపోవటానికి కారణం ఏమిటయ్యా అంటే యెహోషువ మనకి నేర్పిస్తున్నాడు. నేనేమో వాక్యాన్ని మోషే ద్వారా దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఆ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానించాను, బోధించాను, సంఘానికి చెప్పుట్లో ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. ఆరంభ దినాల్లో మన సహవాసంలో విశ్వాసులు ఎలా ఉంటారు అంటే సండే స్కూల్ పిల్లల్ని అడిగితే 66 పుస్తకాలు చెప్తారా చెప్పరన్నా? చెప్తారా చెప్పరా? ఇప్పుడు యవనస్తులను అడిగితే ఖచ్చితంగా చెప్తారు. ఇంకా పెద్దోళ్ళని అడిగితే చూడకుండా చెప్తారు. సింపుల్ క్వశ్చన్, బయటికి ఏం చెప్పొద్దు. యేసు ప్రభువుకి 12 మంది శిష్యులా? 12 మందా 70 మందా? మొదటేమో 70 మంది, తర్వాత ఏమో 12 మంది. 12 మంది శిష్యుల పేర్లు చెప్పగలమా? ఇప్పుడు, రేపు కాదు, ఇప్పుడు. సార్ అక్క పేపర్లు ఏమంటాయండి? స్టీవెన్ అన్న కరెక్షన్ చేస్తారు. తర్వాత మన స్టాండర్డ్ చూడండి ఎంత ఉందో. మీరేమంటారంటే అన్న మీరైతే 12 మంది అన్న, నేనైతే 12 పుస్తకాలన్నా. 12 పుస్తకాలు చెప్పమంటే చెప్తా. ఒక సిస్టరు సామెతల గ్రంథం 31 అధ్యాయాలు
సంఘం ఎదుట నిలబడి చెప్పింది. 30 ఒక్క అధ్యాయం చదవటానికి మనకి ఏదోలా ఉంటుంది. 2వ అధ్యాయం చదివితే ఈ రెండేదో క్లబ్ అవుతున్నట్టు ఉంటుంది. 3వ అధ్యాయం చదివితే గజిబిజిగా ఉంటుంది. 31 అధ్యాయాలు చదివితే మళ్ళీ నెల రోజులు బైబిల్ పట్టుకోం. ఒక యవనస్తురాలు చూడకుండా 31 అధ్యాయాలు చెప్పింది. ఒక పుస్తకం చెప్పింది. ఇప్పుడు యవనస్తులకు ఒక ప్రశ్న, నువ్వు చూడకుండా ఏ పుస్తకం చెప్పగలవు? ఏ పుస్తకం మొత్తం యాస్టీజ్గా చెప్పకపోయినా అవుట్లైన్స్ ఉంటాయి కదా, అవుట్లైన్స్ ఏ పుస్తకం చెప్పగలవు? వెరీ గుడ్, వెరీ గుడ్. యెహోషువ గొప్ప చేయబడటానికి కారణం ఏమిటయ్యా అంటే, దేవుని వాక్యమును ఆయన ఏం చేస్తున్నాడు? చదువుతున్నాడు. అది చదివితే నీవు ఆదరించబడతావు. అనారోగ్యంతో తల్లడిల్లిపోతున్న ఆదరణ వస్తుంది. ఆర్థిక ఇబ్బందితో తల్లడిల్లిపోతున్న ఆదరణ వస్తుంది. అంతుపట్టని సమస్యల వలయంలో చిక్కుకుంటున్న ఆదరణ వస్తుంది. అత్యానందం కలుగుతుంది. అందుకనే యోబు భక్తుడికి లెక్కలేనన్ని శ్రమలు అలుముకుంటే దేవుని స్తుతించడానికి కారణం ఏమిటయ్యా అంటే, ఈ వాక్యాన్ని ఆయన ధ్యానించుకునేవాడు, వాక్యము తన మదిలో దాచుకునేవాడు గనక ఆ శ్రమలలో కూడా దేవుణ్ణి ఆరాధించడానికి ముందంజలో ఉన్నాడు. 3 విషయాలు చూసాం. ఇంకా 2 చదువుకొని ముగించుకుంటాం. మొట్టమొదటిది ఏంటి? అక్కడే రావాలా యవనస్తులు. మొట్టమొదటిది మోషే దగ్గర పరిచారకుడు. రెండవది జ్ఞానాత్మ పూర్ణత కలిగిన వాడు. మూడవది దేవుని వాక్యమును ధ్యానించి బోధించి సంఘానికి చెప్పుటలో ఏది విడిచిపెట్టిన వాడు. కనుక నేను మన వాక్యాన్ని ధ్యానిస్తున్నామంటే రేపు మన స్థానిక సంఘంలో నిలబడి చెప్పాలా స్థానిక సంఘంలో. మా ఊరు వాళ్ళు ఎవరు లేకపోతే నేను నా సాక్ష్యం చెబుతాను అన్నారంటే ఎవరు అంటే మా ఊరు వాళ్ళు ఉంటే నాకు అది తెలుస్తుంది కదా. అందుకనే యెహోషువ ఎక్కడ చెప్పాడయ్యా అంటే, సర్వ సమాజము ఎదుట. రేపు ఆత్మ సంబంధమైన యవనస్తులు పిల్లలందరూ మనమందరం కూడా అట్టి గొప్పవారిగా చేయబడాలి అంటే. 4వ చూస్తాం రండి. యెహోషువలో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం ఏమిటయ్యా అంటే, నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం చివరి భాగం ముగిచ్చేస్తాను, టైం అయిపోయిందండి చాలా. నిర్గమ 33:11 చివరి భాగం. ఇంతసేపా? అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ఈరోజు యవనస్తులు ఎక్కడి నుంచి బయటికి రావట్లేదు? ఇంటర్నెట్లో నుంచి బయటికి రావట్లేదు. యవనస్తులైన వారు ఎక్కడి నుంచి బయటికి రావట్లేదు? ఆ యవనస్తులు ఎందుకులే. ఒక అక్క అంటుంది, అను మా అబ్బాయికి మీరు అన్నప్రాసన చేసి వెళ్ళారు కదా, ఆ రోజు నుంచి మావాడు ఉయ్యాల్లో యేసు ప్రభు పాట పెట్టందే నిద్రపోడన్నా. ఉయ్యాల్లో ఏం పెట్టాలంట? యేసు ప్రభు పాట పెట్టాలంట. యేసు ప్రభు పాట పెట్టందే నిద్రపోడన్నా. పుట్టినరోజుకి వెళ్తే ఏముంటుందంటే, మా వాడికి పాటలు వినిపోయింది అన్నం తినడన్నా. ఇప్పుడు 3వ సంవత్సరం అంటుంది, ఆడికి ఫోన్ ఇయ్యకపోతే మాట వింటలేదన్న. ఎక్కడి నుంచి బయటికి రావట్లేదు? యెహోషువ కాదండి, మన పిల్లలు మనం ఎక్కడి నుంచి బయటికి రావట్లేదు? ఫోన్లో నుంచి, లేకపోతే యూట్యూబ్లో నుంచి, లేకపోతే ఫేస్బుక్లో నుంచి బయటికి రావట్లా. కానీ ఈ యవనస్తుడు, మోషే పరిచారకుడుగా ఉన్న ఈ యవనస్తుడు, గుడారము దేవుని మందిరం, దేవుని నివాస స్థలం, దేవుని సహవాసం, దేవుని సేవకులతో, దేవుని పరిశుద్ధులతో సహవాసం, దైవ నియామక కూడికల యొక్క సహవాసం, దేవుని సంకల్పం యొక్క సహవాసం, అక్కడి నుంచి బయటికి పోవట్లేదు. ఇది నన్ను నియామక కూడికలకి ఎంతమంది వస్తారు? నేను ముందే చెప్పా, పెళ్లి కాక ముందు బాగానే వస్తారు అబ్బాయి, పెళ్ళయ్యాక వచ్చినప్పుడు చూస్తాం అది నిజమని. ఎంతమంది వస్తారండి నియామక కూడికలకి? నాకు తెలిసి ఇప్పుడున్న సమాజంలో ఒక అవగాహన ఏమిటంటే,
నియామక కూడికలు అంటే సంఘ ప్రార్థన కానీ, బైబిల్ స్టడీ కానీ, ఉపవాస ప్రార్థన కానీ, ఆల్ నైట్ ప్రేయర్ కానీ, సిస్టర్స్ మీటింగ్ కానీ, యవనస్తుల కూడిక కానీ, గొలుసు ప్రార్థన కానీ, సువార్త కానీ, మందిరం శుభ్రం చేసుకునే ఇలాంటివన్నీ కానీ ఎవరికయ్యా అంటే పని పాట లేనోళ్ళకి. ఎవరికి? పని పాట లేనోళ్ళకి. ఎవరికి? కాళ్ళు సాసి కాటికి ఎదురు చూసే వాళ్ళకి. ఎవరికి? చెప్పండి, ఏంటండి చెప్పరు అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యంలో దేవుని జనుల ఎదుట యెహోషువ లాంటికి ఇచ్చిన వాగ్దానము ఆ గొప్పవానిగా చేయబడాలి అంటే దేవుని గుడారమును విడిచిపెట్టి బయటికి వెళ్ళలేదు. మేము ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మా కోసం ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా, బంధువులు వచ్చినా ఒకటే గుర్తు, కాలేజీ టైం అయితేనేమో వాడు కాలేజీలో ఉంటాడు, విడిగా ఉన్న టైం అయితేనేమో వాడు మందిరంలో ఉంటాడు, తినే టైం అయితేనేమో ఇంటి దగ్గర ఉంటాడు. ఎవరిని అడిగినా ఇంతే. తినే టైం అయితే ఇంట్లో, కాలేజీ టైం అయితే కాలేజీలో, ఇంకా మిగిలిన ఏ టైం అయినా కానీ ఎక్కడ ఉంటాడు? మందిరంలో. యెహోషువ గుడారమును విడిచి, నియామక కూడికలు ఖాళీగా ఉన్న వాళ్ళ కోసం కాదండి, దేవుని వాగ్దానం కలిగిన వారి కోసం, దేవుని ద్వారా గొప్ప చేయబడటానికి ఇష్టపడే వారి కోసం. ఆఖరిది ఐదో చూసుకుని ముగించుకుంటాం. మొట్టమొదటిది ఏంటి? పరిచారకుడు. రెండవది ఏంటి? ఆత్మపూర్ణుడు. మూడవది ఏంటి? వాక్యాన్ని ధ్యానించుటలో, బోధించుటలో, సంఘముకు తెలియపరచుటలో ఏది దాచిపెట్టనటువంటి వాడు. నాలుగవది ఏంటి? దేవుని మందిరమును విడిచిపెట్టని వాడు. ఐదవది చూసుకుని ముగించుకుంటాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12-14 వచనాలు. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోనులో నిలువుము. 13-14 కిందకు నిలిచి ఒకనాడల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము, దానికి ముందే గాని దానికి తర్వాతే గాని ఇప్పటి వరకు శాస్త్రవేత్తలందరూ తల్లకిందులుగా తపస్సు చేస్తున్నారు. సూర్యుడు ఒక దినమల్లా నిలిచిపోయాడు, కారణం ఏంటి అని. ఆ దినాన అమాలేకీయులతో యుద్ధం జరుగుతుంటే యుద్ధ నియమం ఏమిటయ్యా అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత యుద్ధం చేయకూడదు. అయితే శేషం మిగిలిపోతుంది. మళ్ళా రేపటికి వీళ్ళు పుంజుకుంటారేమో, ఎందుకు ఈరోజే కేలు కథం చేద్దామని యెహోషువ ఏం చేశాడంటే, సూర్యుడా చంద్రుడా నువ్వు నిలిచిపో, అయ్యాలోయలో గిబిలోయలో నిలిచిపో. ఇప్పుడు సూర్యుడు ఈ ప్రార్థన విని, ఈ మాట విని, చంద్రుడు ఈ ప్రార్థన విని, ఈ మాట విని దేవుని దగ్గరికి వెళ్ళారంట. ఏంటి దేవుడా, అరవింద్ ఏంది సూర్యుడా నన్ను నిలిచిపో అంటున్నాడు? ఏంటి దేవుడా మదేంటి చంద్రుడా నువ్వు నన్ను నిలిచిపో అంటున్నాడు? నిలవమంటావా, ఉండమంటావా, పొమ్మంటావా అంటే ఏం చెబుతాడు చెప్పు? అక్కడ అరవింద్ గారు చేసింది కీర్తన కూడా కాదు, అక్కడ చేసింది ఎవరు? యెహోషువ. యెహోషువ ఎవరయ్యా అంటే ప్రార్థనాపరుడు. మన జీవితంలో ప్రార్థన రావాలి అంటే, ఆ ప్రార్థనకు విజయం తర్వాత అండి, ప్రార్థన రావాలి అంటే మొదటి లక్షణం ఏంటో ఒక్కటి చూసుకుని ముగించుకుంటాం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ వేకువన లేచినప్పుడు, అలాగే 6వ అధ్యాయం 12వ వచనం. 6వ అధ్యాయం 12వ వచనం. ఉదయమున యెహోషువ లేవగా, అలాగే 7వ అధ్యాయం 16వ వచనం. 7వ అధ్యాయం 16వ వచనం. యెహోషువ ఉదయమున లేచి, అలాగే 8వ అధ్యాయం 10వ వచనం. ఉదయమున యెహోషువ వేకువన లేచి.
ఈ 4 వచనాల్లో 3వ అధ్యాయం 1వ వచనంలో, 6వ అధ్యాయం 12వ వచనంలో, 7వ అధ్యాయం 16వ వచనంలో, 8వ అధ్యాయం 10వ వచనంలో యెహోషువ ఎప్పుడు లేచాడు? ఎప్పుడు లేచాడు చెప్పాలండి, అందరు చెప్పాలా? ఎప్పుడు లేచాడు? లెగవనోళ్ళు కూడా చెప్పాలా? లేచిన వాళ్ళు ఎటు తిరిగి చెప్తారు, లెగవనోళ్ళు కూడా చెప్పాలా? ఎప్పుడు లేచాడు? ఎప్పుడైనా పడుకో, నువ్వు 3ంటికి పడుకో, 2ంటికి పడుకో, 5ంటికి పడుకో, 4ంటికి పడుకో, ఎప్పుడైనా పడుకో. దైవజనుడు భగత్ సింగ్ గారు ఏం చెప్పేవారంటే, పెందల కడనే లెగవటం అలవాటు చేసుకోవాలి విశ్వాసి. ఎప్పుడైతే మన అనుదిన జీవితంలో పెందల కడనే లేస్తామో ప్రభువుకి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇస్తాం. ఎప్పుడైతే పెందల కడనే లెగవలేమో మన దేహానికి సంబంధించిన అవసరాలన్నీ మన మీద దాడి చేస్తే దీనిని వాయిదా వేయలేం, కానీ ఖచ్చితంగా దేనిని వాయిదా వేస్తాం? దేవునిని వాయిదా వేస్తాం. అదే నువ్వు పెందల కడలో లేస్తే ఏం చేస్తావు? నువ్వు ఎప్పుడైనా చూడు, అసలు విశ్వాసే కదా, లోకంలో ఎవరినైనా చూడు, పెందల కడనే లేచిన వాని యొక్క ఆరోగ్యం కానీ, ఆర్థిక పరిస్థితి కానీ, ఆలోచన విధానము కానీ, కుటుంబ జీవన విధానము కానీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు చంద్రుడు ఆగిపోయేంతగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించడానికి యెహోషువకు ఉన్నటువంటి నైజం ఏమిటయ్యా అంటే, ప్రార్థన కొరకై పెందల కడనే. విశ్వాసులకు ఉండే మంచి లక్షణం అంటే నిద్రలేచిన వెంటనే ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. నువ్వు 7ంటికి లెగిస్తే ఏం ప్రార్థన చేస్తావు? ఆఫీస్కి టైం అవుతుంది కదా, కాలకృత్యాలకు టైం అవుతుంది కదా, నీ టైం టేబుల్కి టైం అవుతుంది కదా, నీ జీవన పోరాటానికి టైం అవుతుంది కదా. యెహోషువ లాంటి వాడు గొప్పవానిగా చేయబడి నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండి నిన్ను వర్ధిల్ల చేయటానికి యెహోషువలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏమిటయ్యా అంటే, ప్రార్థనాపరుడుగా వేకువజామున పెందల కడనే లేచేవాడు. మనం ఎప్పుడు లెగుస్తున్నాం? మన దినచర్య ఎప్పుడు ఆరంభం అవుతుంది? ఈ 5 లక్షణాలు యెహోషువలో ఉన్నాయి గనక దేవుడు యెహోషువని ఏం చేశాడు? గొప్ప చేశాడు, తోడై ఉన్నాడు, వర్ధిల్ల చేశాడు. వారి కన్నుల ఎదుటనే, నీవు నీ తల్లిదండ్రుల ఎదుటనే వర్ధిల్లే వానివిగా ఉండాలి అంటే ఈ 5. అందుకని నేను మన భగత్ సింగ్ కూడా ఏం చెప్పానంటే, నువ్వు ఎప్పుడైనా పనుకో, ఎప్పుడు లెగవాలా? 5ంటికి లెగవాలా. 5ంటికి లేచి ఒక అర్ధగంట ప్రార్థన చేసుకొని, ఒక అర్ధగంట నీవు ఫ్రెష్ అవ్వటానికి చూసుకొని, ఆ తర్వాత నీ టైం టేబుల్ చేస్తాడా చేయడా అది తర్వాత. చేస్తే కలిగే ఆశీర్వాదం ఒకలాగా ఉంటుంది, చేయకపోతే కలిగేది మరోలాగా ఉంటుంది. దేవుడు కూడా నీకు నాకు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. చేస్తామా చేయమనేది తర్వాత. దేవుడు మాత్రం చెప్పట్లో ఏ మాత్రం తడువు చేసేవాడు కాదు. నువ్వేదో అనుకుంటావని నేను వాక్యాన్ని దాచి చెప్పలేను, నాకు అసలు అది చేతగానే కాదు. బైబిల్లో ఉన్నది మాత్రం చెప్పగలుగుతా. అలాగ చేయగలిగితే నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండి నీ అన్న వారి ఎదుట నువ్వున్న చోట నిన్ను గొప్ప చేయ నీ ఆఫీస్లోనైనా సరే, నీ కుటుంబ జీవితంలోనైనా సరే, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను గొప్ప చేయాలి అంటే ఈ 5 లక్షణాలు. మనం ఎలాగున్నాం? మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. ఒకసారి కళ్ళు మూసుకో, అటు ఇటు చూడండి. మాకు దేహంతో ఉన్నావని తెలుసు, ఎండవేడిమికి తాళలేకపోతున్నావని తెలుసు. అయినా ఆత్మ ప్రేరేపణను బట్టి నువ్వు ఆయన సన్నిధికి రాగలిగినావు. ఆయన ఆశీర్వాదము సమృద్ధిగా నువ్వు పొందనిమిత్తమై కొద్ది నిమిషాలు క్లుప్తంగానే ముగిచ్చేస్తాం. యెహోషువ జీవితకాలం అంతా మోషే పరిచారకుడిగా ఉన్నాడు. చనిపోయిన తరువాతే దేవుని దాసుడని పిలువబడినాడు. నీ నా జీవితంలో పరిచారకులుగా ఉంటామా? యేసుప్రభువు వారు కూడా అలాగూ పరిచర్య చేసిన వాడిగా ఉన్నాడు. జ్ఞానాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. వాక్యమును ధ్యానించిన వాడు. ఆ వాక్యం చదవటం ద్వారా ఆదరణ. ఏ విషయంలో తల్లడిల్లిపోతున్నావో ప్రియమైన సోదరి సోదరుడా, నీవు ఆదరించబడి దేవుడు